మీరు ఇలా ముందుకు వచ్చి మాట్లాడతారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ రియలీ ఆనర్డ్. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్. సో ఇందాకే చెప్పినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడతాను. బట్ రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి. మీరు చూసిన ట్రైలర్లో వీ హ్యావ్ టోల్డ్ ద హోల్ ఫిలిం. మళ్ళీ మళ్ళీ చూడండి, మీకు సినిమా అర్థమైపోతుంది. స్టోరీ మేము చెప్పక్కర్లేదే లేదు. చాలా క్లీన్గా మీరు ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే యూ నో ద హోల్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం. అంత బాగుంది అని నా నమ్మకం. మేము కట్ చేసినప్పుడు మేము ఫీల్ అయ్యాం. ద హోల్ స్టోరీస్ ఇన్ ద ఫిలిం. ఇఫ్ యూ కెన్ డైసెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీకు అది కనపడుద్ది. అండ్ థ్యాంక్స్ నివేదిత గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. షీఈస్ ద మెయిన్ ఎంటిటీ అండ్ ఆవిడ మీదే కథ వెళ్తుంటుంది. ఐఎమ్ జస్ట్ అ పర్సన్ హూస్ రివాల్వింగ్ అరౌండ్ హర్. సో షీఈస్ ద మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం. అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్. నేను డబ్బింగ్ అయిపోయి ఫైనల్ రీల్ చూస్తుంటే లిటరలీ కంటతడి పెట్టించిందండి ఆవిడ. సో ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. సో థ్యాంక్స్ అలాట్ నివేదిత గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. రియలీ థ్యాంక్స్. గుహన్ గారు ఈ ఫిలింలో స్టోరీ, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, సో 4 బాధ్యతలు నిర్వర్తించారండి. సో చాలా కష్టం 4 బాధ్యతలు చేసుకొని చేయడం. బట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ 2 పార్ట్స్కి వచ్చేటప్పటికి ద ఫస్ట్ సిట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఐ యాక్సెప్టెడ్ ద స్టోరీ. చాలా బాగుంటుంది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే అండి ఈ ఫిలిం డెఫినెట్గా మీరు చూస్తే ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుతుంటుందండి. ఈ కథ ప్రతి వాళ్ళ జీవితంలో జరుగుద్ది. కానీ మనం దాన్ని వదిలేస్తాం, పట్టించుకోం. దాన్ని ఓకే డిస్కస్ కూడా చేస్తాం, ఎందుకు వదిలేద్దాం అనుకుంటాం. అందుకే మీకు హీరో క్యారెక్టరైజేషన్ సంబంధించిన డైలాగ్ కూడా ఉంటుంది. బేసిక్గా వీడి క్యూరియాసిటీ ఎక్కువ. ఏమైనా జరిగిందంటే ఎందుకు జరిగింది అలా, వై నాట్ లెట్స్ ట్రై ఇట్, దాని లోపల డిగ్ చేస్తూ వెళ్తాడు. సో దట్స్ వాట్ ఈజ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో. సో నాకు కథ చెప్పిన వెంటనే ఐ వాస్ కనెక్టెడ్ బికాజ్ నాకు అలాంటి జరిగినాయి. బట్ నేను వదిలేసేవాడిని, ఇవన్నీ జరగవలే వదిలేద్దాం అనుకుంటాను. బట్ ఆయన కథ చెప్పిన వెంటనే నాకు అక్కడ కరెక్షన్ పాయింట్ దొరికిందని. సో ఐ వాస్ కనెక్టెడ్ దాట్. సో ఆ 2 ఫస్ట్ ఆయన చాలా బాగా చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి నాకు నా వయసు సరిపోదు. ఆయన ఎక్స్పీరియన్స్ ముందు నేను ఐఎమ్ నథింగ్. హీ హాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్స్ అండ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మన ఇండస్ట్రీలో. ఇంకా డైరెక్షన్ వచ్చేటప్పటికంటే హీ హ్యాడ్ హిజ్ ఓన్ విజన్. లైక్ మేకింగ్ స్టైల్ నుంచి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి, డైలాగ్ డెలివరీ నుంచి. ఆయన ఏ రోజు కిరణ్ గారు డైలాగ్స్ అన్ని రాసి ఇచ్చినా హీ ఆల్వేస్ యూస్ టు ఆస్క్ us, మీరు ఫీల్ అవ్వండి. యూనో ఒక ఆర్టిస్ట్గా కథ మీకు తెలుసు. సో అందరికీ కథ ఐ థింక్ నాకే కథ ఒక 10-15 టైమ్స్ చెప్పుంటారు, ఏది సెట్స్లోనే, లొకేషన్లోనే. సో అందరికీ అలా కథ మీరు 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 ఫీల్ అవ్వండి. ఈ సీన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీ యాక్షన్ ఎలా ఉంటుంది. రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఏదో క్లోజ్ కాబట్టి క్లోజ్లోనే మీరు ఎలా ఉండాలి, ఇటు చూడకూడదు, అదేం లేదు. రెస్ట్రిక్షన్స్ లేకుండా మీరు ఫీల్ అయి చేయండి అని చెప్పి అద్భుతంగా డైరెక్ట్ చేశారండి. నిజంగా అసలు ఎక్కడ ఒక కొత్త దర్శకుడితో నేను చేస్తున్నాను ఈవెన్ ద ఫస్ట్ డే నుంచి అండ్ ద లాస్ట్ డే దాకా నాకు ఎక్కడ అనిపించలేదు. సో థ్యాంక్స్ లాట్ గుహన్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ గ్రేట్ సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఫిలిం. థ్యాంక్స్ లాట్. అండ్ మహేష్, ఇంకా హీ లైక్ అ ఫ్యామిలీ టు మీ. ఈ కథ నేను విన్న తర్వాత గుహన్ గారు అడిగారు ఎవరు చేస్తే బాగుంటుందని. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్తారండి, మహేష్ గారు హ్యాస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం, టు మేక్ గుడ్ ఫిల్మ్స్. సో ఐ ఫెల్ట్ ఓకే. ఒకసారి మామూలు డిస్కషన్ జరుగుతూ నేను మహేష్ గారికి లైట్గా కథ చెప్పాను. సార్ కథ బాగుంది వినొచ్చా అన్నారు. వినండి మహేష్ గారు వినండి. ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ ఇది ఎన్టీఆర్ ఆర్ట్స్లో చేసేద్దాం ఈ సినిమా నాకు, ఎందుకంటే అంత బాగా నచ్చింది కదా, ఇంత మంచి కథ. ఓకే వేరే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ అంత బాగా నాకు నచ్చింది కాబట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్లోనే చేద్దామని అనుకున్న సబ్జెక్ట్ అండి. సో బట్ మహేష్ గారు విని ఇమీడియట్గా హీ వాజ్, నేనంత ఎక్సైట్ అయ్యాను కథ విని, ఆయన అంతే ఎక్సైట్ అయ్యి సార్ ఈ కథ మా బ్యానర్లో చేయాలండి అని అన్నారు. సో థ్యాంక్స్ లాట్ మహేష్ గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ మా కిరణ్ గారు, నేను బాబ్జీ కదండి రేడియో మిర్చిలో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్స్. నాకు భలే ఉంటుంది, చాలా విట్టీగా చాలా బాగుంటుంది. సో సినిమాలో కూడా కొన్ని అంటే ట్రైలర్లో చూపించలేదు, బట్ హిస్ డైలాగ్స్ ఆల్సో హ్యావ్ కమ్ అవుట్ వెరీ గుడ్, చాలా బాగా చేశారు. అండ్ ఈ ట్రైలర్కి కానీ లైక్ మ్యూజిక్ లాంచ్ కానీ ఎందుకైనా దేనికైనా మనకు కావాల్సింది మన మ్యూజిక్ డైరెక్టర్ గారండి శేఖర్ చంద్ర. యూ హెవ్ డన్ ఫ్యాబులస్ జాబ్. నిజం చెప్తాను, చందమామే సామాన్య ట్యూన్స్ అన్ని మనం మ్యూజిక్ డైరెక్టర్ గారు 2-3 ట్యూన్స్ ఇస్తారు, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేస్తాం. చందమామే అనే సాంగ్ సింగిల్ గో ఆయన పంపించారు. ఎస్ ఇట్స్ అ లవ్లీ సాంగ్, మా సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా ఉంది.
అలా ఇంకొక సాంగ్ ఉందండి, అది మేము త్వరలో రిలీజ్ చేస్తాం. అండ్ రీ రికార్డింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు శేఖర్ గారు. సో హెడ్స్ ఆఫ్ శేఖర్. అండ్ మా తమ్మిరాజు గారు, మా ఎడిటర్ గారు, హీ హెస్ బీన్ అనదర్ బ్యాక్ బోన్ ఫర్ ద ఫిలిం. ఎడిటర్ మా తమ్మిరాజు గారికి, ఆయన ఎక్కడున్నారు, థ్యాంక్స్ లాట్ తమ్మి గారు, యూ హెవ్ బీన్ అ బ్యాక్ బోన్. అండ్ ఎవ్రీవన్ ఎల్స్, థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్ ఎల్స్. అండ్ శాలిని, ఆవిడతోని ఫస్ట్ టైం చేశారండి, వెరీ బబ్లీ గర్ల్. అంటే నాకు నివేదిత గారికి కాంబినేషన్స్ తక్కువ, బట్ శాలినితోని ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్ అండ్ షీ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. నాజర్ గారు, అలా ఎవ్రీ ఆర్టిస్ట్ హు హెస్ డన్ ఇన్ దిస్ ఫిల్మ్ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ అండి. అండ్ నాకు చాలా తృప్తిగా అనిపించింది సినిమా చూసి. మార్చి 1 మీ ముందుకు వస్తుంది. ఐ థింక్ డెఫినెట్లీ నేను ఎంత ఎక్సైటెడ్ మీరు కూడా ఎక్సైటెడ్ అని గట్టి నమ్మకం ఉంది అనకండి. థ్యాంక్స్ లాట్. జై హింద్, జై ఎన్టీఆర్.